హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నెలకు 1,00,000 జీతంతో బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరానికి ఫస్ట్ సారి వచ్చింది. సర్టిఫికెట్లు ఉంటే చాలు, అనుభవం అవసరం లేదు. మనకి శాలరీ 1,00,000 ఉంటుంది. ఒక్క పరీక్ష పాస్ అయితే లైఫ్లో మీరు సెట్ అయిపోయే జాబ్ కోసం అయితే నేను పూర్తి వివరాలు అయితే మీకు నోటిఫికేషన్లో చెప్తాను. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఏ నోటిఫికేషన్ తీసుకొచ్చినా కానీ ఫేక్ నోటిఫికేషన్లు అయితే తీసుకురాను, అన్నీ జెన్యున్ నోటిఫికేషన్లు తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకోండి మీరందరూ. ఓకే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా మనకు న్యూఢిల్లీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఫర్ ది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లిన్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 నోటిఫికేషన్. మంచి జాబ్ ఇది. జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మీకు. వేకెన్సీస్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి మనకి మొత్తం టోటల్ 13 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీకి అయితే 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి 66 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత 36, 17 ఓబీసీలకి, ఎస్టీలకి 4, ఎస్సీలకి 9. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంది కాబట్టి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఇదైతే మనకి ఎక్స్పీరియన్స్ అడగడం వల్ల మీకు అవసరం లేదని దానికోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి అయితే డిగ్రీ, మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వారు, మెకానికల్ చేసిన వారు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అందరూ ఎవరైతే కంప్లీట్ అవుతుందో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ 2 years డ్యూరేషన్ విత్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి, పిఎం అండ్ ఐఆర్ లేబర్ వెల్ఫేర్ కోసం ఎవరైతే మనకి ఎంబీఏ చేసిన వారు ఉంటారో, ఎంబీఏలు ఈ కోర్సులు ఉంటాయి, వారు ఎవరు చేశారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను 3ది కూడా చెప్తున్నాను, దీనికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు కాబట్టి కానీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను మీకు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ కానీ ఇంగ్లీష్ చేసిన వారు విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెస్పెక్టివ్లీ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ అదర్ సబ్జెక్ట్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ కంపల్సరీ ఉండాలనేసి దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ 2 years ఉన్నారు. మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో దీనికి సంబంధించి వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఎలిజిబుల్ మీరు అందరూ. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉందంటే మనకి దీనికి లాస్ట్ మ్యాక్సిమం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీలకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా ఉండాలంటే ఏజ్ 18/3/2025 లోపు ఉన్నవారే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడం ఉంది. ఎవరైతే ఏఐలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 10 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే దీంట్లో జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనం అప్లై చేసుకోవడానికి ఓపెన్ ఆన్లైన్ అప్లికేషన్కి అయితే మనకి 17/2/2025 నుంచి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి March 18 దాకా ఉంది. మరి టెంటేటివ్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ ఎప్పుడు ఇస్తారంటే అనౌన్స్మెంట్ జరుగుతుంది మీకు. దీన్ని అయితే రెగ్యులర్ ఫాలో అవ్వండి. www.aai.aero రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు డేట్స్ ఎప్పుడైనా వస్తాయని చెప్తాం అయితే జరిగింది. మనకి పేమెంట్ ఎలా ఉంటుందంటే మన గ్రూప్ బి లెవెల్ మనకి 40,000 నుంచి శాలరీ మొదలవుతుంది. దాంతో ఫలంగా 35% మనకి బేసిక్ పే, డేర్నెస్ అవేరెన్స్, పీకు, హెచ్ఆర్ఏ, తర్వాత సిపిఎఫ్ అన్నీ కలిపి మీకు 1,00,000 రూపాయల దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.
ఇలాంటి అవకాశం అందుకే నేను తమ్మనీల్లో కూడా మీకు ఇలాంటి జాబ్ కొడితే జీవితంలో ఎలాంటి సెట్ అయిపోవాలనేసి మీకు చెప్పడం అయితే జరిగింది. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం అయింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ వారికి నీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో కానీ అటానమస్ బాడీలో కానీ ఎవరైనా చేస్తే వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అయితే అప్లై చేసుకోవాలంటే హౌ టు అప్లై ఎలా చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి www.aai.aero.లోకి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి, తర్వాత మనకి ఫోన్ నెంబర్ అయితే కావాలి. ఈమెయిల్ ఐడి చేంజ్ అవ్వడం అయితే కుదరదని చెప్తున్నారు. తర్వాత మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. 3 months ఓల్డ్ అయితే జరుగుతుంది. సిగ్నేచర్ ఉండాలి, అది కూడా క్యాపిటల్ లెటర్లో సిగ్నేచర్ ఉండకూడదు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, క్యాస్ట్ సర్టిఫికేట్స్, SC ST వారు అయితే తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న సర్టిఫికేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, డిజిబిలిటీ సర్టిఫికేట్ ఉన్న డిజిబిలిటీ సర్టిఫికేట్ దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఇమేజ్ మనకి 300 KB నుంచి 30 KB నుండి 100 KB దాకా ఉండాలని ఇవ్వడం జరిగింది. స్కాన్డ్ DPI ఎలా ఉండాలంటే 20 DPI ఉండాలి. డైమెన్షన్ 3.5 సెంటీమీటర్ నుంచి 4.5 సెంటీమీటర్లు ఉండాలి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చి మనకి ముఖ్యంగా 1000 రూపీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి వాళ్ళకి అయితే ఫీజు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏఏలో ఉద్యోగం చేస్తున్నవారు కానీ ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు అయితే మళ్ళీ చెప్తున్నాను 1000 రూపీస్. దీని ఆన్లైన్ పేమెంట్లో మీకు అయితే ఆల్రెడీ చాలా అప్లై చేసి ఉంటారు కదా మీకు, అదేవిధంగా దీనికి అప్లై చేయవలసి ఉంటుంది మీరందరూ. ఇలాంటి జాబ్ మళ్ళీ ఎటువంటి జాబ్ మళ్ళీ దొరకదు కాబట్టి ఇలాంటి జాబ్నైతే మీరు అస్సలు వదులుకోవద్దు. 1,00,000 రూపాయలు వచ్చే మీకు శాలరీ వచ్చే జాబ్ కాబట్టి ఇలాంటి జాబ్ వదులుకోకుండా మీరందరూ అప్లై చేసి ఉద్యోగం అయితే కొట్టాలనేసి ఆశిస్తూ ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేస్తారని తెలుస్తూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.